ఈ డాక్యుమెంటరీ యెల్లోస్టోన్ మరియు గ్రాండ్ యొక్క సమగ్ర అవలోకనం మాత్రమే. వన్యప్రాణుల సంఘటనలు, ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేక కథలపై వివరమైన వీడియోలు. ప్రకృతి దర్శనం యూట్యూబ్ ఛానల్లో లభ్యమవుతాయి. ప్రతి సందర్శన యెల్లోస్టోన్ మరియు గ్రాండ్ టెటాన్లో ఒక ప్రత్యేకమైన కథ చెబుతుంది. కాంతిలో, నీడలో, నా కెమెరా ముందు విప్పే అడవి క్షణాలలో వ్రాయబడిన కథ. గత శరదృతువులో బంగారు మైదానాలు, చల్లని పర్వత గాలులతో తెరుచుకున్న పార్కులు, మూస్ శరదృతువు వెదురు చెట్ల మధ్య నిలబడి, హంసలు ప్రశాంతమైన నీటిపై తేలుతూ, ఎల్క్ లోయల్లో కదులుతూ, ఒక్క గ్రిజ్లీ ఎలుగుబంటి సంచరిస్తూ. ప్రతి ఫ్రేమ్ ఋతువు యొక్క నిశ్శబ్ద శక్తిని కలిగి ఉంది. ఈ వసంతంలో భూమి కొత్త ఆరంభాలతో సజీవమైంది. బైసన్లు తమ ఎర్రటి పిల్లలతో నెమ్మదిగా కదులుతూ, ఒక నల్ల ఎలుగుబంటి తన పిల్లను నడిపిస్తూ, ఒక దాల్చిన చెక్క రంగు ఎలుగుబంటి అటవీ అంచున ఆహారం వెతుకుతూ, ఒక గ్రిజ్లీ తన పిల్లలతో పొడవాటి గడ్డిలో నడుస్తూ ప్రాంగారంలో సేజు పొదలపై దాటుతూ, ఒక కోయోటే మైదానంలో ఆహారం వెతుకుతూ, తన గూటి నుంచి ఒక బ్యాడ్జర్ తన పిల్లతో బయటకు వస్తూ, ఎల్క్ తిరిగి వచ్చాయి. కానీ ఈ సీజన్లో మూసు కనిపించలేదు. ఒక రాత్రి నగర వెలుగులు తాకని ఆకాశం క్రింద మిల్కీవే మోర్మన్రో బార్న్ పై నిశ్శబ్దంగా పైకి లేచింది. ఒకే ఒక వెలుగు నక్షత్రాల నుండి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వేసవిలో మరో అధ్యాయం తెరచుకుంది. నేను నా కుటుంబంతో కలిసి ప్రయాణించాను. మేము గైజర్ల ముందు నిలబడి ఆవిరి ఆకాశం
జలపాతాల చల్లని చినుకులు అనుభవించాము. మైదానాల్లో మేత మేస్తున్న బైసన్లను చూశాము. ఎత్తైన కొండలపై ఒక మౌంటైన్ గోట్ సులువుగా ఎక్కుతూ మరియు దూరంలో ఒక మ్యూజ్ కనిపించింది. వేడి నుంచి శరదృతువు చల్లదనం వరకు, వసంతం తాజా గాలి వరకు, ప్రతి ప్రయాణం ఈ పార్కులతో నా అనుబంధాన్ని మరింత లోతుగా చేస్తుంది. ప్రతి ఋతువులో యెల్లోస్టోన్ మరియు గ్రాండ్ టెటాన్ స్మృతులలో మరియు చిత్రాలలో నిలిచే క్షణాలను అందిస్తాయి. గత శరదృతువులో యెల్లోస్టోన్ అడవి నిశ్శబ్దంగా నిలిచి ఉంది. అప్పుడే ప్రసిద్ధి చెందిన గ్రిజ్లీ రాస్బెర్రీ తన చలాకీ పిల్ల జామ్ తో ప్రత్యక్షమైంది. అవి కూలిపోయిన చెట్ల కాండముల మధ్య జాగ్రత్తగా నడుస్తూ, వాసన చూసి కొరుకుతూ, ఆడుకుంటూ ముందుకు సాగాయి. వాటి సాన్నిధ్యం నిశ్శబ్ద అడవిని జీవంతో నింపింది. 2 రోజుల తరువాత నేను మళ్లీ వచ్చాను, వాటిని మరోసారి చూడాలని ఆశతో. మంచుతో కప్పబడిన క్లియరింగ్ లో ఒక జింక మృదువుగా అడుగులు వేసుకుంటూ వచ్చింది. అది ఒక మధురమైన క్షణం. తరువాత రాస్బెర్రీ మరియు జామ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. శీతాకాలపు నిశ్శబ్దంలో వాటి రూపాలు మళ్లీ కనబడగా నా సహనానికి ఫలితం దొరికింది. గత శరదృతువులో అడవి ఊగిసలాడింది. చుట్టూ పైన్ సువాసన గలగాలి మరియు ప్రారంభ మంచు ద్వారా ఇతిహాసాలు తిరుగుతున్న యెల్లోస్టోన్ అడవిలో ఎటో తిరుగుతున్నవో గ్రిజ్లీ, అదే రాస్బెర్రీ. కొత్త కథలు చెప్పే దారి ఆమెతో పాటు ఓ చిన్న బంగారు పిల్ల. జామని పిలిచే నిండిన సాహసం పైన్ల మొండెలపై ఆడుతూ పాడుతూ, తల్లి మరియు బిడ్డ అడవిలో ఆనందంగా తిరుగుతూ, చెక్కల్ని తవ్వుతూ కదలుతున్ననే ఆమె కాళ్ళ నడకలో ధైర్యం వెళ్ళి విరుస్తోంది. చెప్తేనే తెలుసు, అల్లరి జామ్ తల్లి పక్కన నేర్చుకుంటూ, ప్రతి కదలికలో ప్రేమ పరిమళిస్తూ. ఆ పైన్ల చెట్టు దగ్గరే చూస్తూ మళ్ళీ నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ రకలేసే మనసు. ఆ ముద్దైన జంటను మళ్ళీ చూసే ఆశ. వాటి ముద్రలు, వాటి వాసన, వాటి అడుగుజా
మనసులో మౌన సమయం. స్నోఫ్లేక్స్ సున్నితమైన హడావిడిగా నృత్యం చేశాయి. అకస్మాత్తుగా నిశ్శబ్దం, కళ్ళు మెరుస్తున్నాయి. మంచు దుప్పటిలో ఒక జింక కనిపించింది. చలిలో కూడా హృదయాన్ని హత్తుకునే దృశ్యం. మృదువైన అడుగులు, మంచు గాలిలో వెచ్చని శ్వాస. ఒక క్షణం చాలా నిశ్చలంగా, చాలా ప్రకాశవంతంగా, చాలా అరుదుగా. ఇక చివరికి తిరిగి వచ్చారు రాస్బెర్రీ మరియు జామ్. ఎటువంటి హడావుడి లేకుండా, సున్నితంగా చల్లగా. రాస్బెర్రీ యెల్లోస్టోన్ లో ప్రసిద్ధిగాంచిన తల్లి గ్రిజ్లీ. ఆమె చాలా పిల్లలను పెంచింది. సాధారణంగా రహదారి పక్కన ప్రాంతాల్లో ఈతత్సున్హో శరదృతువులో ఆమెను ఓ కొత్త పిల్లతో చూశారు. ఆ బిడ్డకు జామనే పేరు వచ్చింది. తల్లి బంధానికి గుర్తుగా ఈ గ్రిజ్లీలు ఎక్కువగా మృత చెక్కలపై తవ్వుతూ పిల్లలకు జీవించడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పుతారు. ఋతువులు మారతాయి, మంచు పడుతుంది, కానీ అడవి జీవితం ఆగదు. అది గానం చేస్తూనే ఉంటుంది. గ్రిజ్లీలు, జింకలు, ప్రతి జంతువు తన చెబుతుంది. కాబట్టి మీరు ఓపికతో వేచి ఉంటే యెల్లోస్టోన్. యెల్లోస్టోన్లో భూమి నిప్పు నీటితో శ్వాసిస్తుంది. గెయిజర్లు ఆకాశం వైపు ఎగిసి ఆవిరిని వెదజల్లుతాయి. మహాజలపాతాలు లోతైన కన్యాలలో గర్జిస్తూ ప్రవహిస్తాయి. వేడి ఊటలలో ఖనిజాలు నీలి నారింజ ఆకుపచ్చ రంగులతో ప్రకాశించి జీవంతమైన చిత్రపటాన్ని సృష్టిస్తాయి. యెల్లోస్టోన్ భూమి శక్తులు ఊహకు అందని అందాలను నిర్మించే ప్రదేశం. యెల్లోస్టోన్ గుండె చుట్టూ వేడి నేల దిగువ ఒక సాక్ష్యం నిలుస్తుంది. ఓలం ఫెయిత్ఫుల్ గైజర్ రూపంలో గంటకు ఒకసారి నీలి ఆకాశాన్ని చీలుతూ ఆవిరితో కూడిన నీరు పైకి ఎగురుతుంది. ప్రతి పేలుడు భూమి శ్వాసను వినిపించేలా అద్భుతమైన సహజ గడియారంలా అలా పాడుతుంది భూమి కథను. అగ్ని మరియు నీరు ఇప్పటికీ త్రికోణే చోట ఓలల్ ఫెయిత్ఫుల్ నిలుస్తుంది. ప్రకృతి శ్వాస మరణాన్ని ధిక్కరించే గడియారపు ఫౌంటైన్, ప్రతి గంటకు పెరుగుతున్న ఉత్సాహం లాగా. ఆవిరి ఆకాశం వైపు స్ఫటికా స్పష్టంగా దూసుకుపోతుంది. ఇలలు వేసే గర్వం మరియు మరిగే దయతో ఫెయిత్ఫుల్ గైజర్ సుమారు ప్రతి 60 నుంచి 110 నిమిషాలకు ఒకసారి పేలుతుంది. దాదాపు 180 అడుగుల ఎత్తు వరకు వేడి నీటిని
ఎగురేస్తుంది. వెనకటికి ఒక అడుగు వేసి బోర్డ్ వాక్ పై నడవండి. అక్కడ కనిపించే రంగులే భూమి గీసిన చిత్రమై, లోతైన ఇంద్రధనస్సుల నుండి రంగులు మెరుస్తున్న చోట ఎరుపు నారింజ ఆకుపచ్చ నుండి నీలం వరకు సూక్ష్మజీవుల రంగుతో తయారు చేయబడిన పెయింటింగ్. ఇది కేవలం రంగు కాదు, ఇది భూమి యొక్క కళ. ఇది జీవంతో కదిలే బతుకు బొమ్మ. సిలికా రిమ్స్ మరియు సల్ఫర్ కలలు థర్మల్ ప్రవాహాల ద్వారా పోషించబడిన సజీవ ప్రిజం బ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్ అనేది అమెరికాలో అతి పెద్ద వేడి నీటి బుగ్గ. ఇది వేడిని ఇష్టపడే బ్యాక్టీరియా మరియు ఖనిజాల వల్ల కలిగే ప్రకాశవంతమైన రంగుల వలయాలకు ప్రసిద్ధి చెందింది. గాలి బరువుగా ఉంది ఒక మట్టి వాసనతో, గాలి పురాతన వాసనతో దట్టంగా ఉంటుంది. గంధకరం వాసన భూమిలో తుల్లోంచి వచ్చే దుమ్ము గమనాన్ని తెలియజేస్తోంది. మట్టి అగ్ని పర్వతం గర్వంతో బుడగలు వేస్తుంది. ఆవిరితో భూమి ఊపిరి తీసుకుంటోంది. భూమి కూడా విస్తృతంగా శ్వాస తీసుకుంటున్నట్లుగా ఆవిరి పైకి లేస్తుంది. తీవ్రంగా, ధైర్యంగా మరియు పచ్చిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే వాసన అంత సులువైనది కాదు, కానీ అది భూమి నోట మాటలు లేని మాట. కుళ్ళిన గుట్టు యొక్క బలమైన వాసన హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు నుండి వస్తుంది. ఇది గీజల్లు మరియు మట్టి కుండలు వంటి భూహింష్ణ లక్షణాల నుండి సహజంగా విడుదలవుతుంది. పచ్చిక పొలాలు అలల వలె పరచుకొని, పచ్చని సముద్రాలలా విశాలమైన పచ్చిక బయళ్ళు తిరుగుతాయి. పైసంగుంపులు శాంతంగా తేలిపోతూ కనిపిస్తాయి. ఎత్తైన శిఖరాలు మంచుతో కప్పబడి ఆకాశాన్ని అద్దంలో ప్రతిబింబించే సరస్సుల ఒడిలో అగ్ని పర్వత గాయాలు, గైజర్ల మేఘాలు, ప్రతి మలుపులో భూమి చరిత్ర వినిపిస్తుంది. ఎల్లో స్టోన్ ఒక సజీవ కలలా ప్రవహిస్తుంది. హేడెన్ వ్యాలీ నుండి లామర్ యొక్క విస్తృత విస్తీరం వరకు ఇది భూమి యొక్క కాలాతీత కథను చెబుతుంది. ఎల్లో స్టోన్ లోయలు, లదును లోయలు, గర్వతాలు మరియు భూహింష్ణ దేశంల కొళిదయం. అగ్లి పురాతనాని బరుల తదాలతలాతలు మరియు శివలది అకులత పారా రూపత్త. నెల్లో స్తోల్లో పచి అరుతుంది, భూ కనిపిస్తుంది. వెల్లి వీను సుగంధం జానెన్కురను కవగా చట్టాన్ని కథగా లుగవిస్తారు.
చెబుతుంది. ఒక శాసనం ప్రపంచాన్ని తరిపేస్తుంది. గత శరదృతువులో ఎల్లోస్టోన్లోని వేగవంతమైన ప్రవాహాల్లో హార్లిక్విన్ బాతులను వెతికారు. కానీ ఆ తెల్లని అలల్లో వాటి నృత్యం కనిపించలేదు. ఇతర పక్షులు మాత్రమే నీటిపై గాలిలో పురుగులను పట్టుకుంటూ ఎగిరాయి. ఈ వసంతంలో అదృష్టం తిరిగి వచ్చింది. హార్లిక్విన్స్ మళ్లీ వచ్చాయి. ప్రవాహానికి వ్యతిరేకంగా పోరాడలేదు, దానిని ఆలింగనం చేసుకున్నాయి. నదిలో పుట్టిన వ్యాయామకారుల్లా ఈదుతూ మునిగి తిరిగి పైకి వచ్చాయి. అక్కడే నీరు ఉగ్రంగా పారే చోట అవి జీవిస్తాయి. గత శరదృతువులో ఆశలతో వచ్చాను, ఎల్లోస్టోన్ నదులకి ఆకాశానికి మధ్య నిలిచాను. హార్లిక్విన్ బాతులను వెతికాను, అడుగులేని నీటిలో కనిపించలేదు, అవి నా ఆశ కోల్పోలేదు. ఇతర పక్షులు ఆటలాడుతూ కనిపించాయి, వేగంగా ప్రవహించే జలంలో తేలుతూ. కానీ ప్రకృతి ఇప్పటికీ జీవితం చాలా ప్రకాశవంతంగా నృత్యం చేసింది. ఇతర పక్షులు హృదయపు వెలుగులో మిణుకు మిణుకుమంటున్నాయి.
అదృష్టాన్ని తెచ్చింది. ఇప్పుడు హార్లిక్విన్ బాతులు ప్రత్యక్షమయ్యా. వేగంగా ప్రవహించే నీటిలో తేలుతూ తిప్పుకుంటూ ఆ ఉగ్ర ప్రవాహాన్ని ఎదురిస్తూ గౌరవంగా ఈదుతూ బూడిద రంగు తెలుపు పూసిన రెక్కలు, నీలి రంగు మినుకొలు, వాటి రంగులు నీటిలో నాట్యం చేయించాయి. ఒక సజీవ చిత్రలేఖనం వేగాన్ని తట్టుకుని నవ్వుతూ ఈదుతూ చిరునవ్వుతో ప్రకృతిని ఉల్లాసపరుస్తూ. ఒకసారి కనిపించని దృశ్యం ఇప్పుడు నెరవేరిన కల. ఒక క్షణం మిస్ అవ్వడం నుండి కలను సాకారం చేసుకోవడం వరకు నది గుర్తుంచుకుంటుంది. అది ఒక ఇతివృత్తంలా ప్రవహిస్తుంది. కొన్నిసార్లు నిధి వేచి ఉండటంలో ఉంటుంది, మరియు అది కనిపించినప్పుడు ఓ అది విధిలా అనిపిస్తుంది. హార్లిక్విన్ బాతులకు నదికి ఆకాశానికి హరతి, ఆగే మనసులకు ఓర్పుగల హృదయాలకు ఆశతో చూస్తున్న చూపులకు నీతి. ఎల్లో స్టోన్ జలాలో ఇంకా గళంగా మోగుతుంది. ఋతువుల మాట రెక్కల నాట్యం మళ్ళీ మరలేస్తుంది. నేనే హార్లిక్విన్ బాతు రంగుల ఆటలో, తెల్ల మచ్చలు గీతలు నా కోటులో, నీలి ఎరుపు కలబోతాయల శరీరం, పర్వత నదులే నా ప్రేమ భూమి నిలయం. ఉరుముల నీటిలో ఊగుతూ పోతా, వేగంగా ప్రవహించే వాగులో నాట్యం చేస్తా. రాళ్లపై జారిపోతూ గోతులు వేస్తూ, నా ముఖం మీద మాస్కుతో అందరినీ ఆకర్షిస్తా. నిశ్శబ్ద నీళ్లు నాకు నచ్చవు, గర్జించే నదులేనా హృదయాన్ని హరిస్తే. ఊపుని నీళ్లలో స్వైరంగా ఈదుతాను, సాహసానికి నేను నిండుగా నిలుస్తాను. అలాస్కాలో ఉంటాను, ఐస్లాండ్లోను, కెనడా నుండి మెయిన్ వరకు నా జాడ ఉందిను. చలికాలంలో సముద్రపు తీరాలు చేరుతా, వేసవిలో కొండల వాగుల్లో ఊగుతా.
చల్లగా ఉంటుంది. మగబాతు అయితే రంగుల ఉత్సవంలా మెరిసిపోతుంది. ఆమె పిల్లలతో రక్షణగా ఉంటుంది. నేను తిరిగి పర్వత ప్రవాహాల్లోకి పోతాను. హార్లిక్విన్ బాతు నీటి సాహస వీరుడు. గత శరదృతువులో ఉదయం బంగారు కాంతుల్లో కనిపించిన మూస్ ను నేను ఫోటోలు తీశాను. ఆ క్షణాలు నా హృదయాన్ని ఆనందంతో నింపాయి. కానీ బ్యాకప్ తీస్తున్నప్పుడు ఒక సెట్టింగ్ తప్పిపోయిందని గ్రహించాను. ఆ ఉదయం తీసిన ప్రతి ఫోటో కూడా పోయింది. నా నిరాశను గమనించిన నా గురువు టామీ నన్ను తిరిగి అదే చోటుకు తీసుకెళ్లాడు. మళ్ళీ మూస్ చిత్రాలను తీయగలిగాను, అయితే ముందు వచ్చిన మాయాజాలాన్ని అందుకోలేకపోయాను. అయినా ఆ అనుభవం నా మనసులోని బాధను కొంత తగ్గించింది. ఈ వసంతంలో మళ్ళీ అదే చోటుకు ఆశతో వెళ్ళాను, మూస్ మళ్ళీ కనిపిస్తాయని. కానీ అవి లేవు. ఏదో ఒక రోజు నేను కలలలో ఊహించిన ఆ చిత్రాలను తప్పకుండా తీస్తానని నమ్మకంతో వచ్చాను. గత శరదృతువులో మూస్ దగ్గరగా నిలిచింది. అడవి సౌందర్యం నిశ్శబ్దంగా మెరిసింది. క్రూరంగా మరియు గంభీరంగా, ప్రశాంతంగా మరియు స్పష్టంగా. ఉదయం బంగారు కాంతిలో ఫోటోలు తీశాను. నేను గర్వంగా మరియు ప్రకాశవంతంగా ఉన్న క్షణాలను బంధించాను. ప్రకృతి ఇచ్చిన కానుకగా భావించాను. రాత్రి వేళ బ్యాకప్ తీస్తుంటే తెలిసింది, సెట్టింగ్ తప్పు అన్నీ పోయాయని తెలిసింది. సెట్టింగ్ తప్పుగా ఉంది మరియు చిత్రాలు పోయాయి. ఆ రోజు నేను తీసినదంతా పోయింది. ఆ ఉదయం తీసిన జ్ఞాపకాలు కరిగిపోయాయి. ఒక పాఠం నేర్చుకున్నాను, బాధ మిగిలిపోయింది. బాధాకరంగా నేర్చుకున్న పాఠం. నా గురువు టామీ బాధను అర్థం చేసుకున్నాడు. నన్ను తిరిగి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాడు. మూసు మళ్ళీ కనిపించింది, కానీ అదే విధంగా లేదు. కొత్త ఫోటోలు నన్ను కొంచెం నయం చేశాయి. ఈ వసంతంలో మళ్ళీ వెళ్ళాము ఆ ప్రదేశానికి, కానీ మూసిరాలేదు ఆ లోయకు. ఖాళీ మైదానం, నిశ్శబ్దం గాఢం, కలలో ఆక్స్బో బెండ్ వద్ద టెటాన్ పర్వతాల ప్రతిబింబాలు చిత్రీకరించాను. ఒక పర్యాటకుడు కొల్టర్ బేలో పిల్లలతో ఉన్న గ్రిజ్లీని చూశానని చెప్పాడు. మేము వెళ్ళాము, కానీ ఎలుగుబంటి కనబడలేదు. దానికి బదులుగా పక్షుల సౌందర్యం మన లెన్స్ లో పడింది. ఆక్స్బో బెండ్ నీటిలో ప్రతిబింబం మెరిసింది. పర్వతాలు, నది, ప్రకృతి అందం కనబడింది. శాంతమైన ప్రవాహంలో ఫ్రేమ్ సెట్ చేస్తుంటే ఒక
ఒక బాలీగిల్ రెక్కలతో దూసుకొచ్చింది. ఆక్స్బోబెండ్ వద్ద ప్రతిబింబాలు ప్రకాశిస్తాయి. పర్వతాలు నీరు ఒక దివ్య దృశ్యం. నదిని ప్రశాంతంగా మరియు వెడల్పుగా ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఒక గ్రద్ద దాని రాజరికపు జారుడులో కనిపించింది. తరువాత వెంటనే ఒక జువెనై ఎగిరి వచ్చింది. ఆకాశంలో ఎగరడం నేర్చుకుంటూ సాగింది. కొమ్మల దగ్గర చిన్న పక్షి పాట పాడింది. లోయలో అడవి స్వరం మోగింది. టూరిస్టులు చెప్పారు ఒక గ్రిజ్లీ ఉందని, దాని కూనతో కలసి ఆడుకుంటుందని. ఆ మాటలు విని మేము అక్కడికి వెళ్ళాము. ఎలుగుబంటి చూడవచ్చు అని ఆశపడ్డాము. పర్యాటకులు గ్రిజ్లీ ఎలుగుబంటి గురించి మాట్లాడారు. ఎక్కడో తిరుగుతున్న పిల్లతో కోల్టర్ బే వరకు మా ప్రయాణం జరిగింది. ఎలుగుబంటి కలలు మా తలని నింపాయి. గంటలు గడిచాయి, మైదానం నిశ్శబ్దం. గ్రిజ్లీ మాత్రం రాలేదు ఆ పర్వతం. కానీ చిన్న పక్షులు ఆకాశం నింపాయి. ప్రకృతి తన సమాధానం ఇస్తూ నిలిచింది. అడవిలో హామీలు ఉండవు ఎప్పుడు. సహనం పరీక్షిస్తుంది ప్రతిసారి వింతగా. ప్రకృతి ఫోటోగ్రఫీ అందం నిజమే. ఏమిస్తే అదే తీసుకోవడం సత్యమే. అడవిలో ఎటువంటి వాగ్దానం చేయబడదు. సహనం పరీక్షించబడుతుంది. ప్రణాళికలు మసకబారవచ్చు. ఫోటోగ్రఫీ బహుమతి సరళమైనది మరియు నిజం. ప్రకృతి అందించే వాటిని తీసుకోండి. అది ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.
చూస్తూ ఉండగా ఒక చిన్న చిప్పం కొమ్మపైకి ఎగిరి వచ్చి తన ఆహారాన్ని సున్నితమైన చేతులతో పట్టుకుంది. ఆ క్షణంలో అది నిర్లక్ష్యంగా తింటూ ఉండటం ఏ మహావృధాన్ని ఫోటో తీయడం లాంటిదే అనిపించింది. తర్వాత గ్రాండ్ టెటాన్ లోయల్లో ఒక గ్రౌండ్ స్క్విరల్ నిస్సహాయంగా పనిచేస్తూ గూడు కోసం గడ్డి నోట నింపుకుంటూ చివరికి దాన్ని మోయలేనంత వరకు నింపుకుంది. ఆపై ధైర్యంగా గడ్డి మీదకు దూకింది. ఇలాంటి క్షణాల్లో మనకు అరణ్యం గుర్తు చేస్తుంది. ప్రతి ప్రాణికి పెద్దదైనా చిన్నదైనా తనకంటూ ఒక కథ ఉంటుంది. గ్రిచ్లీ కోసం ఎదురు చూసే వేళ ఒక చిప్పం ఉల్లాసభరితమైన థ్రిల్తో పైకి వచ్చింది. ఒక కొమ్మపై అది చాలా చక్కగా చారలతో కూర్చుంది. అది తన చిరు తిండి తింటుండగా నేను కెమెరా క్లిక్ చేశాను. అల్లరి ఉడుతలు చిన్న చిన్నవే ఎల్లో స్టోన్ టీటాన్లో చూసాం మేమే. అడవి గడ్డి పొలల్లో ఆటల విందు ప్రకృతితో కలిసి ప్రతిరోజు బంధు. ఉడుతలు మరియు చిప్మంకులు ఉల్లాసంగా మరియు చిన్నగా ఎల్లో స్టోన్ గ్రాండ్ టెటాన్లో మేము వాటిని ఫోటో తీయగలిగాము. పైన్ చెట్ల నుండి పచ్చిక బయళ్ళ వరకు అవి పరిగెడుతూ ఆడుకుంటాయి. ప్రతిరోజు పార్కులలో అడవిలో చిన్న పొరుగువారు గుర్రాల చిత్రాల తరువాత వెంటనే గ్రౌండ్ స్క్విరే వచ్చింది సన్నివేశమునే. గూడు కట్టుకోవడానికి గడ్డి నోట నింపి ఆడుతూ దూకుతూ భవిష్యత్తు సంపది. అడవి గుర్రాల తరువాత ప్రకృతి ప్రణాళిక ప్రకారం ఒక ఉడుత కనిపించింది. నోరు నిండా గూడు కట్టుకోవడానికి గడ్డి అది ఉత్సాహంగా దూకింది. రానున్న సీజన్ కోసం ఒక ఆశ్రయం నిర్మించడానికి. చిప్మంక్ గింజలు భూగర్భంలో దాచు. గ్రౌండ్ స్క్విరల్ శీతాకాలం నిద్రలో పాటు. రెడ్ స్క్విరల్ పైన్ కోన్స్ కాపాడే స్వరం. చిన్నవే కాని గొప్పవే అడవుల తరహా. చిప్మంక్లు విత్తనాలను లోతైన బొరియలలో నిల్వ చేస్తాయి. చలికాలపు నిద్రలో నేల ఉడుతలు నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఎర్ర ఉడుతలు చాలా బిగ్గరగా అరుపులతో శంకువులను కాపాడుతాయి. అడవి సమూహంలో చిన్నవి కానీ ఉల్లాసంగా ఉంటాయి. ఉడుతలు చిన్న చిన్నవే ఎల్లో స్టోన్ టీటాన్లో చూసాం మేమే. అడవి గడ్డి పొలల్లో ఆటల విందు ప్రకృతితో కలిసి ప్రతిరోజు బంధు. ఉడుతలు మరియు చిప్మంకులు ఉల్లాసంగా మరియు చిన్నగా ఎల్లో స్టోన్ గ్రాండ్ టెటాన్లో మేము వాటిని ఫోటో తీయగలిగాము. పైన్ చెట్ల నుండి పచ్చిక బయళ్ళ వరకు అవి పరిగెడుతూ ఆడుకుంటాయి. ప్రతిరోజు పార్కులలో
నాలో చిన్న పొరుగువారు. కూరగాయలు కొని గ్రాండ్ టెటాన్స్ కి తిరిగి వెళ్తూ GPS మమ్మల్ని ఒక తెలియని దారిలోకి నడిపించింది. అది ఒక మూలముడి దగ్గర ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. అయితే ఆ నిశ్శబ్దంలో ఒక శబ్దం వినిపించింది. లోయ అంతా మార్మోగిన ఒక తూర్పు శంఖం. చుట్టూ వెతికేసరికి తెల్లని స్వామి కనిపించాయి. అప్పుడు అర్థమైంది, కొన్నిసార్లు మనం తప్పిపోయే మార్గాలు కూడా ప్రకృతి మనకు దాచిన అద్భుతాలను చూపించడానికి ఉంటాయి. జాక్సన్ హోల్లో షాపింగ్ పూర్తి చేసి టెటాన్స్ వెళ్ళే దారి GPS చూపిన మార్గం వింతగా చివరికి డెడ్ ఎండ్ తారసపడి. కానీ ప్రకృతి ఇచ్చింది ఒక వరం, ఆశ్చర్యం మాకు కలిగింది. దారి తప్పిన ఆనందం ఒక అద్భుత దృశ్యం దొరికింది. ఒక ట్రంపెట్ స్వరంగాలిలో మార్మోగింది. వన్య ప్రాణుల గీతం హంసల కీర్తి పాడింది. కళ్ళతో వెతికినప్పుడు జలంపై తేలుతున్న ఛాయ ట్రంపెటర్ స్వాన్స్ కనిపించాయి. అందమైన మాయ. ఒక ట్రంపెట్ స్వరంగాలిలో మారుమోగింది. వన్య ప్రాణుల గీతం హంసల కీర్తి పాడింది. కళ్ళతో
శరదృతువు చల్లని గాలిలో సుందర దృశ్యమై నిలుస్తాయి. తప్పుదారి చూపిన సత్యం ఒకటే, జంట్లో కలిసిన మాయాజాలమే. గ్రాంటెటాన్స్ లో ప్రకృతి ఇచ్చిన కానుక, శరదృతు సూర్యకాంతిలో కనిపించిన స్వాన్ల సౌందర్యానుక. We got like a face off going on right now. Dude, this one of them has like a chip on it. Yeah, with a neck thing. Something on its tail. గత శరదృతువులో హేడన్ నామా లోయలకు వెళ్ళలేకపోయాడు. మంచుతో రహదారులు మూసుకుపోయాయి. నిశ్శబ్దంగా మిగిలిపోయిన ఆ లోయలు మమ్మల్ని ఎదురు చూశాయి. ఈ వసంతంలో ప్రకృతి తలుపులు మళ్లీ తెరిచింది. ప్రాణహాన్ తన వేటగాడైన కొయోటిని తరిమింది. గుహలో చిన్న బార్జర్ తన తల్లితో ఆడుకుంటూ కనిపించింది. మైదానంలో ఒక బేసన్ ప్రసవం కోసం పోరాడుతోంది. సహజ జీవన శక్తి ప్రతిబింబం. నక్కలు కనబడలేదు, కానీ లోయలు చెబుతున్నాయి, ప్రకృతికి ఎప్పుడూ మనం చూడలేని ఎన్నో కథలు ఉంటాయి. గత శరదృతువులో మంచు కురిసింది లామా. హేడెన్ లోయలు మూసివేసింది. ఎల్లో స్టోన్ తలుపులు ఆ రోజున సగం మూసుకుపోయాయి. చలికాలం తెరవేసింది అరణ్యంలోన. ఈ వసంతంలో వెతికాం నక్కలను, ఆకుపచ్చలో ఎల్లో ఎదురు చూశాం వాటి కోసం. స్కోప్లు లెన్స్లు కొండపై చూపించాయి, కానీ కదలిక ఏది కంటికి కనిపించలేదు. ముందుకు వెళ్ళి అక్కడ చూశాం బైసన్ ప్రసవం కోసం తంటాలు పడింది మైదానంలో. గడ్డి మైదానంలో ఒక దున్న ప్రసవ వేదన అనుభవిస్తోంది. జీవన యాత్రలో శాశ్వత దృశ్యం. ప్రకృతిలోయలో కొత్త జననం సూచన. జీవితం యొక్క అర్థం ఏమిటో లోయ సజీవంగా ఉంది. ఒక పర్యాటకుడు చెప్పాడు, బ్యాచరు ఉంది, దాని పిల్లతో కలిసి కనిపించింది. మేము తిరిగి వెళ్ళాము, నిజమని తెలిసింది.
2 రోజుల తరువాత మళ్ళీ వెళ్ళాము. బ్యాడ్జర్లు కనబడ్డారు కానీ నకలు రాలేదు. మేము వెళ్ళిన తరువాత ఇతరులు చూశారు. నక్కలు వేటాడుతూ పరిగెత్తాయి. మునుపటి బైసన్ మైదానంలో ఒక కొయోటు కూర్చున్నది లోయ అంచున. ప్రాంగారం దూరం నుంచి గమనించింది. దాని పిల్లను మరోవైపు దాచింది. ట్రాఫిక్ పెరిగింది. రేంజర్లు వచ్చారు. కొయోట్ని రోడ్డు నుంచి లోయలోకి తరలించారు. ప్రాంగారం దూసుకెళ్ళి వెంటాడింది. తరువాత మరిన్ని ప్రాంగారం చేరి తరిమాయి. యెల్లోస్టోన్ అడవిలో గ్రాండ్ టేటాన్స్ మంచు శిఖరాల మధ్యలో మేము ఓస్ప్రే గూడు చూశాం. అది నిశ్శబ్దంగా తన గూడు కాపాడుతూ కూర్చుంది. కింద ప్రవహించే నది శబ్దమే నిశ్శబ్దాన్ని చెరిపేసింది. చాలా సేపటి నిరీక్షణ తర్వాత ఓస్ప్రే తన రెక్కలు చాపి ఆకాశంలోకి ఎగిరింది. ఆ క్షణంలోనే దాని ఒక ఈక గాలిలో తేలుతూ కిందకు చేరింది. అడవి ఇచ్చిన అరుదైన బహుమతిలా. ఈ వసంతంలో గ్రాండ్ టెటాన్సులో మంచు శిఖరాల మధ్య ఓస్ప్రే జంట కూచుంది. గూడు కాపాడుతూ ఎత్తైన కొమ్మలపై తమింటిని కాపాడుతూ నదుల మీద కళ్ళతో పదునుగా గమనిస్తూ మంచు శిఖరాలు పైకి లేచే గ్రాండ్ టెటాన్స్ లో ఈ వసంత కాలంలో విస్తరించిన ఆకాశం కింద ఒక ఓస్ప్రే జత గూడు కట్టుకుంది. కొమ్మలపై ఎత్తైన ప్రదేశాలలో వాడి ఇంటిని కాపాడుకుంటూ నదులు నురుగుగా ఉన్న చోట చూస్తున్న పదునైన కళ్ళు. గంటలు గడిచాయి, నిశ్శబ్దం పొడిగింది. సహనం మాత్రమే ఇక్కడి గీతమైంది. అకస్మాత్తుగా రెక్కలు విప్పి పైకెగిరింది. ఆకాశంలో స్ప్రే విహరించింది. గంటలు గడిచాయి, నిశ్శబ్దం చాలాసేపు కొనసాగింది. సహనం అనేది లయ, ప్రకృతి పాట. చివరికి రెక్కలు వెడల్పుగా విస్తరించి ఆ స్ప్రే ఆకాశంలోకి ఎగిరింది. మంచు పర్వతాలు వెనుకన నిలబెట్టిన దృశ్యం. చేపల వేటగాడు శక్తి యొక్క చిహ్నం. బలమైన ముక్కు, పదునైన గోర్లు, టెటానాగాల్లో ఒక అద్భుత దృశ్యం. గ్రాండ్ టెటన్ గాలిలో ఒక గంభీరమైన దృశ్యం. ఎగురుతూ గాలి ఆటలో తేలింది. ఒకే ఒక్క ఈక కిందికి జారింది. నెమ్మదిగా పడుతూ అరుదైన క్షణం. ఓ స్ప్రే ఇచ్చిన కానుక, గాల్లో నిలిచిన మధురం. అది ఎత్తుగా తిరుగుతున్నప్పుడు
ఉండడం ఒక క్షణం అరుదుగా గాలిలో వేలాడదీయబడిన ఓ స్ప్రే బహుమతి. గత శరదృతువులో ఎల్లో స్టోన్ బంగారు కాంతిలో ఒక గ్రిజ్లీ మరియు దాని పిల్ల గడ్డిపైన పడిపోయిన దుంగలపై నడుస్తూ చూశాను. ఆ ప్రయాణం చివరి రోజున టెటాన్ మైదానంలో మరో గ్రిజ్లీ ఒక క్షణం మాత్రమే కానీ గుర్తుగా శాశ్వతంగా మిగిలిపోయింది. ఈ వసంతంలో టెటాన్ జీవంతో నిండిపోయింది. ఒక దాల్చిన చెక్క రంగు ఎలుగుబంటి అడవి పండ్లను ఆస్వాదిస్తూ ఋతువుకి ఆరంభ సూచన ఇచ్చింది. ఎల్లో స్టోన్ అడవుల్లో ఒక నల్ల ఎలుగుబంటి తన పిల్లతో ప్రత్యక్షమైంది. తర్వాత మరో దాల్చిన చెక్క రంగు సంచారి మన దారిని దాటింది. వసంతం ముగింపుకి చేరుకునేసరికి టెటాన్ ఒక చివరి కానుక ఇచ్చింది. 2 పిల్లలతో ఒక గ్రిజ్లీ. పర్వత గృహంలో వికసిస్తున్న ఓ అరణ్య కుటుంబం. గత శరదృతువులో అడవి తలుపు తెరిచింది. ఒక గ్రిజ్లీ తన కూనతో నడిచింది. చనిపోయిన పైన్ చెట్లపై నెమ్మదిగా అడవి శక్తి ప్రతిభా కాంతిలో మెరిసింది. యాత్ర చివరి రోజున మైదానంలో దగ్గరగా గ్రిజ్లీ మళ్ళీ కనిపించింది మహిమగా. ఒక్క క్షణం మాత్రమే కానీ జ్ఞాపకం నిలిచింది. అడవిలో అంత దగ్గరగా సంతోషం నిండింది. అడవిలో దగ్గరగా ప్రతిఫలమిచ్చే దృశ్యం. గ్రాండ్ టెటాన్ ఉదయంలో కొత్త పయనం మొదలైంది. దూరంలో పండ్లు తింటున్న చిన్న మన్నెలుగుబంటి కనిపించింది. ఆరంభ దృశ్యం కాలానికి నాంది. పర్వత హృదయంలో ఆహారం వేటగాని. పర్వత హృదయంలో ఆహారం కోరుకునే వారి విందు. ఎల్లో స్టోన్ అడవిలో నీడలు కదిలాయి. కూనతో నల్ల ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అదే చోట గోధుమ వర్ణంతో చిన్న మన్నెలుగుబంటి తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతూ. వసంతయాత్ర ముగింపు దశకు చేరుకుంటుండగా టెటాన్ చివరి వరం చూపించింది. 2 కూనలతో గ్రిజ్లీ బయలుదేరింది.
టెటన్ లోయలో గుర్రాలు మేస్తాయి. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలతో నిండి ఉన్నాయి. ఈ శిఖరాలు 13,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. హిమనదులు భూకంప శక్తుల చేత మలచబడ్డవి. స్వాబాకర్ ల్యాండింగ్ వద్ద స్నేక్ నది వంగుతుంది. దాని ప్రశాంతమైన జలాలు టెటాన్లను ప్రతిబింబిస్తాయి. సూర్యాస్తమయ కాంతి రంగులు నింపుతుంది. సూర్యాస్తమయం ఆకాశాన్ని మండుతున్న రంగులతో చిత్రిస్తుంది. బంగారు వెలుగులో నది తలుకులాడుతుంది. ఉత్తర అమెరికా నది ఆటన్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది. మీసాలు మెలితిప్పి సొగసైన డైవింగ్ చేస్తోంది. ఇది మాలర్డ్స్ మరియు మర్గాన్సర్స్ ను వెంబడిస్తుంది. ఎగిరి తప్పించుకుంటూ జీవం నిలుస్తుంది. ఆటో ఒక చురుకైన మాంసాహారి. చేపలు, కప్పలు, పక్షులపై ఆధారపడుతుంది. ఆటలతో నదీ జీవాన్ని సమతుల్యం చేస్తుంది. వాటి ఉల్లాసభరితమైన డైవ్లు పర్యావరణ వ్యవస్థలను సమతుల్యంగా ఉంచుతాయి. పరిశుభ్రమైన నీటి సూచికగా నిలుస్తుంది. బ్రాంటెటన్ లోయలో గుర్రాల సవ్వడి. గ్రాంటెటన్ లోయలో గుర్రాలు మేస్తాయి. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలతో నిండి ఉన్నాయి. ఈ శిఖరాలు తెట్టాలిను అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. హిమనదులు భూకంప శక్తుల చేత మలచబడ్డవి. స్వాబాకర్ ల్యాండింగ్ వద్ద స్నేక్ నది వంగుతుంది. దాని ప్రశాంతమైన జలాలు టెటాన్లను ప్రతిబింబిస్తాయి. సూర్యాస్తమయ కాంతి రంగులు నింపుతుంది. సూర్యాస్తమయం ఆకాశాన్ని మండుతున్న రంగులతో చిత్రిస్తుంది. బంగారు వెలుగులో నది తళుకులాడుతుంది. ఉత్తర అమెరికా నది ఓటర్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది. మీసాలు మెల్లి తిప్పి సొగసైన డైవింగ్ చేస్తుంది. ఇది మల్లార్డ్స్ మరియు మెజెన్స్ వెంబడిస్తుంది. ఎగిరి తప్పించుకుంటూ జీవం నిలుస్తుంది. చురుకైన మాంసాహారి. చేపలు, కప్పలు, పక్షులపై ఆధారపడుతుంది. ఆటలతో నదీ జీవాన్ని సమతుల్యం చేస్తుంది. ప్రతి ప్రయాణంలో అడుగులు వెలుగుతాయి. కుటుంబం, స్నేహితుల వల్ల బలం పెరుగుతాయి. కెమెరా దారిలో వెలుగు చూపుతూ వారి సహాయం ప్రతి సంవత్సరం తోడుగా నిలుస్తూ. నా గురువు టామీ న్యూయన్ తోడుగా నిలిచాడు. ఆయన విద్యార్థులు సహ ఫోటోగ్రాఫర్లు దారిని చూపించారు. సహనంతో నేర్పిన పాఠాలు నిజమైనవి. ప్రతి క్షణం ఒక కొత్త జ్ఞానం ఇచ్చినవి. భాస్కర రాజు ఫోటోగ్రఫీపై ఆసక్తి వెలిగించిన జ్యోతి. మెరీ బిన్ఫోర్డ్, క్లై ఫెర్నాండో తోడుగా
ఫిలాసఫీ పాఠాలను నా భాగంగా మార్చాడు. ఈ ఫ్రేమ్లలో నా ప్రయాణం ఒంటరిది కాదు, ప్రతి క్లిక్లో వారి స్వరం వినిపిస్తుంది. కుటుంబం, స్నేహితులు, గురువులు అందరూ భాగం, కంటికి మార్గనిర్దేశం చేయడం, హృదయానికి స్ఫూర్తిని ఇవ్వడం. ఈ డాక్యుమెంటరీ యెల్లోస్టోన్ మరియు బ్రాంటెటాన్స్ యొక్క సమగ్ర అవలోకనం మాత్రమే. వన్యప్రాణుల సంఘటనలు, ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేక కథలపై వివరమైన వీడియోలు, ప్రకృతి దర్శనం యూట్యూబ్ ఛానల్లో లభ్యమవుతాయి.